దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. జకర్యా, ఇది నాకెలాగు తెలియను? నేను ముసలివాడును, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీవు దాన్ని నమ్మగలవా? ప్రియులారా, అనేక ఏండ్ల నుండి సంతానం కోసం ప్రార్థిస్తున్న జకర్యా, ఎలిజబెతులు నీతిమంతులు. మనం అనుభవించే అదే నిరుత్సాహాన్ని, నిరాశను వారు అనుభవించారు. కానీ వారు దేవుణ్ణి నమ్ముతూనే ఉన్నారు. చివరికి ప్రభు వారి ప్రార్థనలకు జవాబిచ్చి శుభవార్తను ప్రకటించడానికి తన దూతను పంపించాడు. ప్రియులారా, ఆ సమయంలో జకర్యా ప్రతిస్పందన ఏమిటి? అతడు దాన్ని నమ్మలేకపోయాడు. దేనికోసం అతడు ప్రార్థిస్తున్నాడో అది అనుగ్రహించబడింది. అది నిజమా అని సందేహించాడు. జకర్యా విషయంలో అద్భుతాన్ని ఎలాగూ పొందుకున్నాడు? అతని భార్య అయిన ఎలిజబెత్ విశ్వాసం అతనికి దీనిలో సహాయపడి ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, అలాగే నీవు సరైన విషయాల కోసం ప్రార్థిస్తూ ఉండొచ్చు. నీవు యథార్థవంతునిగా, ఆసక్తిపరునిగా కూడా ఉండొచ్చు. కానీ ఈనాడు ఆ ప్రార్థనలకు అనుకోకుండా జవాబు వస్తే విభ్రాంతి చెందుతావా? నీ ప్రార్థనలకు వచ్చే జవాబుల కోసం సిద్ధపడ్డావా? దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి విడిపించబడక ముందు ఇజ్రాయేలు ప్రజలు విశ్వాసముతో పస్కా భోజనాన్ని తిన్నారు. వారి సంచులను సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఆశించినట్లే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబడుతుందని ఆకాంక్షించాలి. దేవుని ప్రియబిడ్డలారా, నీ ప్రార్థనకు ఈ క్షణమే జవాబు ఇవ్వబడితే ఇప్పుడు నీవెలా అనుభూతి చెందుతావో, లేక నీవేమి చేస్తావో ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు వీలైనంతగా అలా ఆలోచించి ప్రవర్తించడం ఆరంభించండి. నీ రోజంతా ఎలా ఉండాలనే దాని గురించిన నీ పూర్తి దృక్పథం మారుతుందని నీవు తెలుసుకుంటావు. కనుక దేవుని యందు మనము విశ్వాసం ఉంచి మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు తప్పక నీవు నీ కుటుంబాన్ని పొందుకుంటావు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, ఆయనలో బలపడదాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగేటువంటి కృప మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. ఉదయమున లేచి ప్రభువా, ఈ రీతిగా మీ నామని మహిమపరిచే కృప మాకందరికీ మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు తండ్రి. ఈ దిన మా పనులలో, పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి. ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారు ఉన్నారు, సమాధానం ఇవ్వండి తండ్రి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి తండ్రి. వారి యొక్క పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయండి నాయన. చదువుకున్న బిడ్డలకు తండ్రి, వ్యవసాయం చేస్తున్న బిడ్డలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రతిదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపండి. అడ్వెంట్ కాలపు ఆశీర్వాదాలు
ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.